సార్ ఇప్పుడు ఏపీసీఆర్డీఏ భవనం ప్రారంభం మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషంగా ఈ పరిస్థితి ముందే రావాల్సింది కానీ ఆలస్యమైంది. ఈరోజు చాలా చాలా మన రాష్ట్రానికి మాకొకరికే కాదు, రైతుల కోరికే కాదు, రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజానీకానికి ఈరోజు ఓ పండగ వాతావరణం ఇది. ఎందుకంటే ఇక్కడే కార్యాలయం ఏర్పాటు కావడం, ఇక్కడే కూర్చొని అధికారులందరూ కూడా పర్యవేక్షించడం, రాజధానిలో కూర్చొని సిఆర్డీఏ ప్రాంతంలోనే ఆఫీసు ఈ పండుగ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్, గతంలో రాజధాని నిర్మాణ పనులు జగన్ రెడ్డి ఆపేశారు. రాజధాని రైతులు మీరు అందరూ ఉద్యమాలు చేశారు, రాష్ట్ర ప్రజలకు మీకు మద్దతు ఇచ్చారు. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు శాశ్వత భవనం ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభం కావడం గురించి మీరు ఏం చెప్తారు? విధ్వంస పాలన అదంతాను. ఆ విధ్వంస పాలన నుంచి ఈరోజు మరీ అభివృద్ధి పాలనలోకి వచ్చి ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు వాళ్ళు కౌలు లేకుండా కానీ, పంట మీద ఆదాయం లేకుండా కానీ ఒట్టిగా ఉండిపోయారు మా రైతులంతా కూడా. కానీ ఇవాళ కౌలు వస్తున్నాయి, నెక్స్ట్ అభివృద్ధి ఫలాలు కూడా భూముల ధరలు పెరిగి వాళ్ళకి అందుతున్నాయి అనేసి మా అందరికి అందుతున్నాయి అనమాట రైతులు. అంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారికి ఏదైతే అనుకుంటారు, ఇలా ఆపేశారు కదా, ఇలా రాజధాని లేక జగన్ రెడ్డికి చెప్పేది ఏముంది, ఇది చూసి ఎలా ఉండాలో మసులుకోవాల. నువ్వు ఇప్పటికి కూడా మారలేదు, ఇప్పటికి 16 నెలలు అయింది ఉన్నావు, ఇప్పటికి కూడా రాజధాని మీద కావచ్చు, కంపెనీల మీద కావచ్చు, లేఖలు రాయడం కావచ్చు, ఏదో చెడగొట్టడానికే ఉన్నాడు కానీ రాష్ట్రాన్ని విధ్వంసం ఇంకా ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుని హోదాలో కూడా చెడగొట్టడానికే చూస్తున్నాడు. హోదా లేదు కానీ ఆ హోదా కోసం ట్రై చేస్తున్నాడు.